గేమ్ చేంజర్. మిమ్మల్ని గురించుకునే రోజు ఎంతో దూరంలో లేదు. మీరు మైక్రోసాఫ్ట్ గూగుల్ ని తిడతారు, అందరినీ తిడతారు. మీరు తిట్టడమే పెట్టుకోండి. మిమ్మల్ని ప్రజాజీవి పార్టీ ప్రజా జీవితంలో ఉండకూడదని చెప్పి ఈసడించుకునే రోజు ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. ఓకే అండి, ఆగండి ప్లీజ్. కృష్ణవేణి గారు, ఇందాక మన రామారావు గారు మాట్లాడారు ప్రచార ఆర్భాటం, ఆయన వస్తే బిల్ క్లింటన్ వస్తే ఇలా బిల్ గేట్స్ వస్తే ఇలా చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో జార్జ్ బుష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఇంజనీరింగ్ యూనివర్సిటీకి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి చాలా వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. నిన్న ఏదైతే మనం చంద్రబాబు నాయుడు తోటి బిల్ గేట్స్ సీన్ చూసామో అప్పట్లో కూడా సేమ్ సీన్లు గతంలో కూడా జరిగాయి. ఒకసారి పీసీఆర్ ఆ ఫోటోలు ఒకసారి ప్లే చేయండి. సో సేమ్, దాంట్లో మార్పు ఏమీ లేదు. ఇద్దరు పొలాల్లోకి వెళ్ళారు, పొలాల్లో వ్యవసాయాన్ని చూసారు. చూడొచ్చు మీరు జార్జ్ బుష్కి సంబంధించినటువంటి ఫొటోస్, వైఎస్ఆర్ గారు కూడా చూడొచ్చు మీరు. మరి ఇవన్నీ కూడా ఒక నిమిషం సార్ రామారావు గారు, మాట్లాడండి కృష్ణవేణి గారు. సార్, రాజశేఖర రెడ్డి గారు హయాంలో జార్జ్ బుష్ గారు వచ్చారంటే ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది కాబట్టే ఆయన కొడుకుగా, మాజీ సీఎం కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజు మనం బిల్ గేట్స్ గారిని చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జార్జ్ బుష్ గారిని చూస్తాం. కానీ మధ్యలో పరిపాలించినటువంటి గరుడు ఉన్నాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన హయాంలో ఎవరు వచ్చారు సార్ మన ఆంధ్రప్రదేశ్ కి? ఎలాంటి దిగ్గజాలు వచ్చారో ఒకసారి చెప్పమనండి రామారావు గారిని. వచ్చినటువంటి ఫ్యాక్టరీస్ కానీ, కంపెనీలు కానీ, సంస్థలు కానీ పక్క రాష్ట్రాలకు పారిపోయినాయి సార్ వీళ్ళు కమిషన్లు ఇవ్వలేక. ప్రచార ఆర్భాటాల గురించి చెప్తే ప్రజలకి సన్నబియ్యం ఇస్తారని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంచులు చేయడం ఆయన బొమ్మ పెట్టుకుని ప్రింట్ చేసుకుంటే సార్ ఆ సంచులు మళ్ళీ నాణ్యమైన బియ్యం ఇస్తానన్నాను అని చెప్పారు సార్. ఆ రోజు అదే ప్రజలకు సన్నబియ్యం ఇస్తారని కదా అధికారంలోకి మీరు వచ్చారంటే మీ అమ్మ మౌడిస్తారన్నాడా అని ప్రజలకు వ్యక్తి గరుడు జగన్మోహన్ రెడ్డి సార్. ఆ 750 కోట్ల రూపాయల సంచులు ఎక్కడ పెట్టారో మాకు తెలియదు సార్ జగన్మోహన్ రెడ్డి. అది ప్రింట్లు అయితే